నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th ఆగస్టు 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. నేను దగ్గర రోజుకు 200 నుంచి 300 కాల్స్ మాట్లాడుతున్నా సార్. అంతకుముందు మనకు రోజుకు 400 నుంచి 500 ఫోన్లు వస్తుండే. ఇప్పుడు తగ్గినాయి. అంటే బిజినెస్ కూడా మున్పటంత లేదు. ఇప్పుడు నేను ఢిల్లీకి వచ్చి దగ్గర జూలై 25కో 24కో వచ్చినాం సార్. ఇవాళ 7 తారీఖు, 15 రోజులు అయిపోయింది. కరెక్ట్ ఈ శుక్రవారం ఇంట్లోకి వెళ్ళినాం. మధ్యలోపు శుక్రవారం అయింది, మళ్ళీ ఇవాళ శుక్రవారం. చాలా వచ్చే కాల్స్లల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే పాపం వాళ్ళకు తెలియక కాల్ చేస్తుర్రు, అందుకోసం వీడియో ఇస్తున్నాం. చాలామందికి తెలంగాణ ఆంధ్ర ఒకటే అనే ఫీలింగ్ ఉన్నారు. ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి 2014లో వేరే రాష్ట్రంగా ఏర్పడింది సార్. అప్పటి నుంచి మనం అంటే వెహికల్ యాక్ట్ ప్రకారం ఏదైనా వాహనం మనం ఇతర రాష్ట్రాలల్లో, ఈ తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లోకి ఇప్పుడు ఇతర రాష్ట్రమే. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఒరిస్సా కానీ, తెలంగాణ కానీ, ఇవి ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఇవన్నీ ఉన్న రాష్ట్రాలు. అందులో మీకు మా తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు ఏదైనా బండి 2014 కంటే ముందు బండి, అంటే పాతది 2014 కంటే పాత బండి కొనుక్కుంటే దాని మీద ఏపీ నెంబర్ ఉంటుంది. అది మీకు రిజిస్ట్రేషన్కు డబ్బులు ఏం ఖర్చు కావు. కానీ టీఎస్ నెంబర్లు, టీజీ నెంబర్లు ఉన్న బండి మీరు ఏది కొన్నా, మీరు ఢిల్లీ బండి కొనుక్కపోతే అక్కడ ఎంత గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేసి మీ పేరు మీద మార్చుకుంటారో అదే లెక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ బండి కొంటే కూడా మార్చుకోవాల్సిందే. తెలంగాణ వాళ్ళు పోయి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా బండి తెచ్చుకున్నా మార్చుకోవాల్సిందే. పొద్దున ఒకసారి ఫోన్ చేసిండు, 3 సార్లు 4 సార్లు మాట్లాడినా, ఫోన్ కట్ చేసిన కొద్ది చెప్తూనే ఉన్నా నేను, సార్ అట్లా కుదరది, మీరు తెలంగాణ బండి కొంటే మీరు మళ్ళీ మార్చుకుంటే మీకు అక్కడ డబ్బులు అవుతాయి. అంటే తెలంగాణకు డబ్బులు ఎందుకు అవుతాయా నువ్వు నాకు చెప్తున్నావు అనబట్టి ఒర్రి లాస్ట్కి ఫోన్ పెట్టేసి ఇక బయటకు వెళ్ళి ఇప్పుడు వీడియో తీస్తున్నా. సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఢిల్లీలో ఈ క్రిస్టా కొనుక్కున్నా సార్, 18 మోడల్. ఈ బండిని నేను తెలంగాణలో మార్చుకుంటే నాకు దీనికి 2 లక్షల పైన ట్యాక్స్ వస్తుంది. ఈ బండిని నేను ఆంధ్రప్రదేశ్లో కొంటే కూడా మళ్ళీ నాకు తెలంగాణలో మార్చుకుంటే 2 లక్షల పైన అవుతుంది. మార్చుకున్నాడు దేనికి అని అడుగుతున్నాడు. మార్చుకున్నాడు దేనికంటే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అన్న. ట్రాన్స్ఫర్ అవుతుంది కంతే, దాన్నే ముందు వాళ్ళు తంబయ్యారు అనబట్టే. వాళ్ళు తంబయ్యారు సార్. తంబ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పనిచేస్తుంది. తెలంగాణలో సీసీ పేపర్ ఇస్తే తెలంగాణ లోకల్ వాళ్ళకి పనిచేస్తుంది. ఎన్ఓసికి ఆర్టీఓ ఆఫీస్కి ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన అప్లై చేసుకుంటే దానికి పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ తర్వాత ఈ బండి మీద ఎలాంటి కేసులు లేవని తెలిస్తే అప్పుడు వాళ్ళు ఎన్ఓసి మనకి ఇష్యూ చేస్తారు. ఆ ఎన్ఓసి తీసుకుపోయి మనం ఏ రాష్ట్రంలో అంటే ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఢిల్లీలో ఈ బండి కొన్నా, దీన్ని నేను జగిత్యాలకు, ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో, కర్ణాటకో, తమిళనాడుకో రాష్ట్రాలకు అమ్ముతాయి. ఈ బండి అమ్ముతే వాళ్ళకి నేను ఢిల్లీ నుంచి ఎన్ఓసి పేపర్ ఇస్తా. వాళ్ళు అక్కడ మార్చుకుంటే వాళ్ళకి ట్యాక్స్ 2 లక్షలు వస్తుంది. కానీ ఇదే బండి నేను తెలంగాణ నెంబర్ వేసి ఇచ్చినాక తర్వాత మీరు కొనుక్కపోతే మళ్ళీ మీరు 2 లక్షలు కట్టాలి. నేను ఈ బండిని ఇక్కడ 10 లక్షలకు కొన్నా సార్. నేను 2 లక్షలు పేపర్లకు అయితే నేను 14 లక్షలు చెప్తున్నా. దానికి ఎక్స్ట్రా అవి నేను ఖర్చు పెట్టుకున్నా, అవి లెక్కకు రావు. కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ బండిని మీరు డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్లో కొంటే మీకు అక్కడ ఇది 13, 12.5, 13, 14 లక్షలకు దొరుకుద్ది. కానీ ఇదే బండిని మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో కొంటే 13.5 కొనుక్కొని మళ్ళీ పోయి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలు ట్యాక్స్ కట్టాలి. అంటే అప్పుడు మీకు ఈ బండి 15.5 లక్షలు పడుతుంది. ఇదే బండిని మీరు అక్కడ మార్చుకుంటే, తెలంగాణ బండి వంకపోయి మార్చుకుంటే ఎక్కువ పైసలు అయితే సార్ అని నేను ఒరితే, ఎంత చెప్పినా కానీ నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, ఎవరు తెలిసినా ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కట్టాల్సిందే. నాకు వాళ్ళు తెలిసిన అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు నాకు తెలియదు సార్, పొలిటికల్ లీడర్లు మినిస్టర్ లెవెల్ దాకా తెలుసు. కానీ నేను గవర్నమెంట్కి ఇక్కడ నుంచి బండి కొనుక్కపోతే ట్యాక్స్ కడతలేనా? కట్టి ప్రభుత్వానికి నేను పైసలు చెల్లించితే అప్పుడు ఆ ప్రభుత్వం ఈ డబ్బులు, ఈ బండి జెన్యున్ బండా కాదా, ఈ దొంగతనంగా తెచ్చిండా, ఈ ఇంజన్ నెంబర్ మార్చిండా, సెసి నెంబర్ మార్చిండా అని అక్కడున్న ఎంవీఐకి సంబంధించిన ఆఫీసర్ వచ్చి చూసి, మోటార్ వెహికల్ యాక్ట్ వాళ్ళు వచ్చి చూసి బండిని వెరిఫై చేసి ఇది జెన్యున్ బండి, ఇది పలానా రాష్ట్రం నుంచి ఈ పలానా జాగాలకు ఎన్ఓసి వచ్చింది, ఇష్యూ అయింది అని దీన్ని మనకు రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు నెంబర్ చేంజ్ చేసి ఇస్తారు. నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు మనం. కానీ మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా బండి మీరు కొనుక్కుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఏం ట్యాక్స్ తగలదు. ఎందుకంటే అది మీ స్టేట్ బండి కాబట్టి, ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ పేడ్ బండి కాబట్టి. అదే మీరు తెలంగాణలో వచ్చి కొనుక్కుంటే మీరు మళ్ళీ తెలంగాణ బండిని ఆంధ్రప్రదేశ్ ఉండవైనప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలంగాణ ఎవరి దగ్గర మీరు కారు కొన్నారో ఆయన మీకు ఎన్ఓసి పేపర్ ఇస్తాడు. అది మీరు మార్చుకుంటే మీకు అక్కడ డబ్బులు అవుతాయి.
అదే ఆంధ్రప్రదేశ్లో మా తెలంగాణ నేనే వచ్చి మీ దగ్గర కారు కొనుక్కున్నా, ఆ బండి నేను మార్చుకుంటే ట్యాక్సీ కట్టాల్సిందే, నేను మార్చుకోను ఇట్లనే తిరుగుతా అంటే బండి నా పేరు మీద మారది, మీ పేరు మీదనే ఉంటుంది. రేపు ఆ బండి తీసుకుపోయి నేను ఏదైనా క్రైమ్ చేస్తే మీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు, నా ఇంటికి రారు. నేను ఇదే విషయం ఆ సార్కు ఎంత క్లియర్గా చెప్పినా కానీ మావాడే వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనబట్టి, సరే సార్ మీ వాళ్ళు వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, మీరు అతనికి కాల్ చేయర్రి, ఇట్లా మేము ఒకటి యూట్యూబ్లో కారు చూసినాం, ఆయన ఇట్లా చెప్తుండు, మరి అది నిజమా అబద్ధమా, మనం ఆ బండి తెచ్చుకుంటే మనం అంతా ఆంధ్రప్రదేశే కదా, ఒకటి రాష్ట్రం కదా, తెలంగాణ అయితే ఏంది, మనం దీనికి ఇప్పుడు ట్యాక్సీ కట్టాలన్నా, ఆయన ట్యాక్సీ ఏదో కట్టాలంటుండు, ఇన్ని లక్షలు అయితే అంటుండు, నిజమా కాదా కనుక్కోరి సార్ అని చెప్పిన. నేను అనుకుంటలే, నాకు కూడా తెలుసులే, మాకు కూడా లారీలు ఉన్నాయనబట్టి. సార్ లారీకి లైఫ్ ట్యాక్స్ పేడ్ కాదు, లారీ ఏంటిది బార్డర్ ట్యాక్స్ బండి, గూడ్స్ వెహికల్, దాని ఫిట్నెస్ పర్మిట్ ఇవన్నీ ఉంటాయి. దానికి మీరు ఏదైనా లోడ్ తీసుకపోతే ఆ లోడ్ ఏ రాష్ట్రంకి అవుతుందో అది నేషనల్ పర్మిట్ బండి ఉంటుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా తిరిగే బండ్లు ఉంటాయి, వాటికి ట్యాక్స్ అది తక్కువ ట్యాక్స్ ఉంటుంది. కానీ ఈ ప్యాసింజర్ బండ్లకు ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. ప్యాసింజర్ బండ్లు అంటే ఇప్పుడు బస్సులు, కార్లు, జీబులు, ఇవి ఇప్పుడు ఎట్లాంటి పెద్ద పెద్ద ఫార్చునర్లు, ఇన్నోవా క్రిస్టల్ ఇట్లాంటి వాటికి ఏంటంటే ట్యాక్స్ సపరేట్ ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ట్యాక్స్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 15-16% ఉంటుంది. గట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రక్కు ఉంది. పంజాబ్లో 8%. గట్లా ఒక్కొక్క రాష్ట్రం, ఇప్పుడు మీరు పాండిచ్చేరి ఇట్లా ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మార్చుకుంటే ఇంకా తక్కువ పైసలు అవుతాయి. కానీ అక్కడ మీ బండి అక్కడ అడ్రస్ మీకు ఉండాలి. మా వాళ్ళు ఇవరకు బండి తెచ్చుకున్నారు, వాళ్ళు ఏం మార్చుకోలేరు, తెలంగాణ నుంచే తెచ్చుకున్నారంటే ఆ బండి 2014 తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందు బండి అయితే మార్చుకుంటే దానికి ఏం డబ్బులు కావు, ఎన్ఓసి ఇస్తారు, మీ పేరు మీద అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, గంతే. ఇదే విషయం నేను ప్రతి వీడియోలలో నా ఇంటి దగ్గర చేసే వీడియోలో కూడా చెప్తున్నా, సార్ ఈ బండి ఆంధ్రప్రదేశ్కు పనిచేయదు. ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం, నేను తెలుగులోనే మాట్లాడతా కాబట్టి మీరు నా భాష అయిన మనోడే అనుకొని మీరు చూస్తారనే ఉద్దేశంలో నేను వీడియోలలో కూడా ఆ ముచ్చట చెప్తున్నా, సార్ ఇది ఆంధ్రప్రదేశ్ పనిచేయదు, ఇది ఓన్లీ తెలంగాణ బండి, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తామని చేస్తాం. మొన్న ఒకటి మేము 2013 మోడల్ ఇన్నోవా V వర్షన్ 8 సీటర్ పెట్టినాం. తెలంగాణలో ఒక మాజీ మంత్రి బండి పెడితే ఆ బండికి AP 15 నెంబర్ ఉంది, కరీంనగర్ జిల్లా. ఆ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి, ఇది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుందని చెప్పిన వెంటనే దానికి నెల్లూరు నుంచి ఒకసారి అడ్వాన్స్ పంపించి 3 రోజులకేమో వచ్చి మొత్తం పైసలు ఇచ్చి బండి కొండపోతే వీడియో కూడా వేసిన నేను ఆ సార్ది. వాళ్ళు మార్చుకుంటారు, అక్కడ వాళ్ళ పేరు మీద రూపాయి ట్యాక్స్ తగ్గదు, ఓన్లీ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ మాత్రమే పడతాయి. ఎందుకు పడతాయి అంటే ఆ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్, మనం కలిసి ఉన్నప్పుడు ఏపీ ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఉంది, దానికి పైసలు తలగాయి. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర వేరైందో అప్పుడప్పుడు కర్ణాటక బార్డర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, మాకు హైదరాబాద్ బండి పని చేస్తుంది అంటారు. అంటే చాలామందికి ఈ విషయాలు తెలుస్తలేవు సార్, మీరు తెలుసుకోరు. ఫస్ట్ మీరు తెలుసుకున్నాక మీకు నేను చెప్పింది అబద్ధమా నిజమా, మీకు వాళ్ళ మీ దగ్గర ఆర్టీ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళని అనుకోరి మేము పలానా రాష్ట్రం బండి కొనుక్కుంటున్నాం, అది మన రాష్ట్రమే కదా, అందరం తెలుగు వాళ్ళమే కదా, మరి దానికి ఏమైనా ట్యాక్స్ తగులుద్దా అని. కానీ ఒర్రి 10-15 నిమిషాలు ఒర్రుడు అవుతుంది మనుషులతో, ఒర్రి ఆస్తి చెప్పిందే 10 సార్లు చెప్పాలి. సార్ అర్థం చేసుకోరి, అది కుదరదని ఫోన్ కట్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నావు అంటారు. ఓ సారీ సార్ ఏమైనా తప్పు మాట్లాడితే ఎందుకు, ఆ సార్ బాగా సేపు ఇచ్చింది, అందుకే వీడియో చేసి. నమస్తే, జై శ్రీరామ్.